టాపిక్ మనం చూడబోతున్నాం. ఇది బీహార్ ఎన్నికలకు సంబంధించి. బీహార్లో మహాగఠబంధన్లో ఇప్పుడు లుకలుకలు మనకి కనిపిస్తూ ఉన్నాయి. మహాగఠబంధన్లో ఫ్రెండ్లీ పోటీ అంటూ మాటలు మనకి వినిపిస్తూ ఉన్నాయి. 243 స్థానాలకు ఏకంగా 255 నామినేషన్లు అక్కడ పడినటువంటి సందర్భం ఉంది. ఆర్జేడీ కాంగ్రెస్ మధ్య చోటు చేసుకున్న ఈ పరిణామాన్ని ఎలా చూడాలి అనేది నాగేశ్వర్ గారు, మహాగఠబంధన్లో ఈ ఫ్రెండ్లీ పోటీ అన్నదాన్ని ఎలా చూడాలి? బీహార్ ఎన్నికల్లో ఎలక్షన్స్ లో ఫ్రెండ్లీ పోటీ ఉండదు, పోటీ. అవును, అందుకే ఫ్రెండ్లీ పోటీ పడే వాళ్ళని ఫ్రెండ్ మీస్ అంటారు. ఫ్రెండ్ అండ్ ఎనిమీ కలిపితే ఫ్రెండ్ మీ అవుతుంది. సో పోటీ, ఫ్రెండ్లీ పోటీ అని ఉండదు. పోటీ అంటూ జరిగినప్పుడు ఓట్ స్ప్లిట్ అవుతుంది ఆటోమేటిక్గా. ఇది ఫ్రెండ్లీ పోటీ కదా అనే స్ప్లిట్ కాదని తేలేదు కదా. అందువల్ల దెర్ నథింగ్ లైక్ ఎ ఫ్రెండ్లీ కంటెస్ట్ ఇన్ ఎలక్షన్స్. దెర్ ఇస్ ఓన్లీ వన్ థింగ్ కాల్ కంటెస్ట్. పోటీ. ఇప్పుడు ఆర్జేడీ కాంగ్రెస్ రెండు పోటీ పడుతున్నాయి అనుకోండి బీజేపీకి వ్యతిరేకంగా. సో అది ఆటోమేటిక్గా మీకు ఎన్డీఏకి, బీజేపీ అనే కాదు, జేడీయూ కాదు, సో ఎన్డీఏకి వ్యతిరేకంగా పోటీ పడ్డాయనుకోండి, మీకు ఆటోమేటిక్గా అది బెనిఫిట్ అవుతుంది కదా మీకు ఎన్డీఏకు. అందువల్ల ఎప్పుడు కూడా మీకు కంటెస్ట్ను అవాయిడ్ చేయగలగాలి. ఎందుకంటే అందులో రెండు కూటముల మధ్య పోలరైజ్ అయి ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ రకమైనటువంటి అలియన్స్లో ఉండే డిఫరెన్సెస్ అనేది ప్రత్యర్థులకు బెనిఫిట్ అవుతుంది. దీనికి మనకు అనేక ఉదాహరణలు కూడా కనబడతాయి. ఇప్పుడు 2020లో చూసాం, లోక్ జనశక్తి పార్టీ ఎల్జేపీ జేడీయూకు వ్యతిరేకంగా అన్ని సీట్లలో పోటీ చేసింది. మాకు పొత్తు జేడీయూతో లేదు, మా పొత్తు బీజేపీతో మాత్రమే అంటూ వాళ్ళు పోటీ చేశారు. దాని ఫలితంగా జేడీయూ బలం గణనీయంగా తగ్గింది కూడా. సో అందువల్ల మ్యాక్సిమం అరిథమెటిక్ తీసుకొచ్చినప్పుడు మాత్రమే ఒక అలయన్స్కి బెనిఫిట్ అవుతుంది. ఇప్పుడు మనం ఆంధ్రప్రదేశ్లో చూసాం, వైసీపీ వ్యతిరేక ఓటు చీలకూడదని పవన్ కళ్యాణ్ మొదలుపెట్టిన ఎఫర్ట్ మీకు ఆ రిజల్ట్ని ఇవ్వగలిగింది. అంటే మ్యాక్సిమం పాసిబుల్ యూనిటీని తెచ్చుకోగలగాలి. అన్ఫార్చునేట్లీ ఏమవుతుందంటే కాంగ్రెస్ పార్టీ, ఆర్జేడీ రెండు పార్టీలకు కూడా ఆ ట్రస్ట్ డెఫిసిట్ కనబడుతుంది. అంటే ఆ కాంపిటీషన్తో పాటు ట్రస్ట్ డెఫిసిట్. ఇప్పుడు మీకు 2020 ఎక్స్పీరియన్స్ తీసుకుంటే కాంగ్రెస్ స్ట్రైక్ రేట్ తక్కువ. స్ట్రైక్ రేట్ అంటే పోటీ చేసిన సీట్లలో ఎన్ని సీట్లు గెలిచారని. ఆర్జేడీ లెఫ్ట్తో పోలిస్తే కాంగ్రెస్ స్ట్రైక్ రేట్ తక్కువ. అందుకే ఆర్జేడీ వాదన ఏంటంటే కాంగ్రెస్కు సీట్లు ఇస్తే నష్టపోతాము అని. కాంగ్రెస్ వాదన ఏంటంటే మేము బలపడ్డాము, రాహుల్ గాంధీ ఓట్ అధికార యాత్ర వల్ల ఇంప్రూవ్ అయ్యాం, అందువల్ల మాకు ఎక్కువ సీట్లు కావాలన్నది కాంగ్రెస్ వాదన. సో ఎంత పొత్తులో ఉన్నా ప్రతి పార్టీ తన పెరుగుదల కోరుకుంటుంది, తన ఎదుగుదల కోరుకుంటుంది. అందువల్ల ఆ కాంపిటేటివ్ ఆస్పిరేషన్స్ ఉంటాయి పార్టీలకు, పార్టీలు ఉండే పనిచేసే నాయకులకు, అభ్యర్థులకు కూడా. ఈ కాంపిటేటివ్ ఆస్పిరేషన్స్ను రిజాల్వ్ చేసుకోగలగాలి. అంటే ఒక దగ్గర లాభం ఉంటుంది, ఒక దగ్గర నష్టం ఉంటుంది. కానీ హైపాథెటికల్ క్లెయిమ్స్పై రాజకీయ పార్టీలు పనిచేస్తుంటాయి, ఎగ్జాగరేటెడ్ క్లెయిమ్స్ ఉంటాయి. సో ఇవన్నీ కూడా ఛాలెంజెస్గా ఉంటాయి. మళ్ళీ అందులో ఇప్పుడు నువ్వా నేనా అనే రీతిలో ఉంది అంటున్నారు. ఇప్పుడు తాజాగా వచ్చిన సర్వేలు అయితే హార్డ్లీ 1% గ్యాప్ ఉందని. అందువల్ల ఇట్ కెన్ స్వింగ్ ఇన్ ఎనీ డైరెక్షన్ అని. అందువల్ల అధికారం వస్తుంది అనే ఆశ ఉన్నప్పుడు మరింతగా పోటీ పెరుగుతుంది. అధికారంలో రాదు, ఇట్ ఈస్ ఎ గాన్ కేస్ అన్నప్పుడు కన్నా కూడా కొత్త కాదు కదా మీకు. ఇప్పుడు మధ్యప్రదేశ్లో కూడా కాంగ్రెస్ సమాజ్వాదీ పార్టీ పట్ల ఇదే ఇష్యూ వచ్చింది. సమాజ్వాదీ పార్టీ 6 సీట్లు అడిగింది, కాంగ్రెస్ ఇవ్వలేదు, ఆఖరికి మిగిలింది ఏమీ లేదు. హర్యానాలో కాంగ్రెస్ ఆమ్ ఆద్మీ పార్టీ మధ్య ఇలాంటి వివాదమే వచ్చింది. లోక్సభ ఎన్నికల్లో హర్యానాలో కాంగ్రెస్ ఆమ్ ఆద్మీ పార్టీ కలిసి పోటీ చేసి, అసెంబ్లీ ఎన్నికల్లో విడిగా పోటీ చేశాయి. అందువల్ల ఇప్పుడు కోయలిషన్లో ఉన్న భాగస్వామ్య పక్షాల మధ్య ప్రాపర్ అండర్స్టాండింగ్ అంటూ లేకపోతే ఖచ్చితంగా అది నష్టం జరుగుతుంది. అంటే ఆర్జేడీ ఆధిపత్య ధోరణిలో వెళ్తుందా? గత ఎన్నికల కంటే నిజానికి కాంగ్రెస్ ఇప్పుడు తక్కువ స్థానాల్లోనే పోటీ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. నా ఫిగర్స్ నేను వెరిఫై చేయాలి, మరి లాస్ట్ ఎన్నికలకు గుర్తులేదు నాకు ఎన్ని సీట్లలో కాంగ్రెస్ అప్పుడు పోటీ చేస్తుంది. లాస్ట్ టైం 70 స్థానాల వరకు పోటీ చేసింది కాంగ్రెస్, ఈసారి 61 స్థానాల్లో పోటీ. సమస్య ఆ లాస్ట్ టైం 2015లో ఎన్ని చేశారు, 2020లో ఎన్ని గెలిచామన్నది కూడా పాయింట్ కదా. పోటీ చేయడమే ఇష్యూ కాదు. ఇంతకుముందు చెప్పింది అదే, ఎన్ని సీట్లలో పోటీ చేస్తామన్నది ఇష్యూ కాదు, ఎన్ని సీట్లలో గెలిచామన్నది ప్రాతిపదిక అవుతుంది కదా. కరెక్ట్. ఇప్పుడు ఆర్జేడీ వాదన కూడా అదే, కాంగ్రెస్కి ఎక్కువ సీట్లలో అప్పుడు కూడా ఇలాగే తీసుకుంది,
గెలిపించుకోలేకపోయింది. ఇప్పుడు కూడా అలాగే సీట్లు ఇస్తే నష్టపోతామని కదా. అందువల్ల ప్రాపర్ అసెస్మెంట్ ప్రతి రాజకీయ పార్టీకి ఉండాలి. అలయన్స్ వల్ల నేను ఏకపక్షంగా లాభం పొందాలని ఏ పార్టీ భావించినా అది నష్టం జరుగుతుంది. కరెక్ట్. ఈసారి జేఎంఎంకి అసలు సీట్లు ఇవ్వకపోవడం ఎలా చూడాలి? దాని ప్రభావం ఏమైనా ఉంటుందా? జేఎంఎం చాలా చిన్న పార్టీ బీహార్లో. బీహార్ విభజన తర్వాత జేఎంఎం దాని పేరే జార్ఖండ్ ముక్తి మోర్చా అవును. పార్టీ పేరే. అందువల్ల జేఎంఎం అంతకుముందు బీహార్ మహాగఠబంధన్లో కూడా లేదు. ఆ తర్వాత చేరిన పార్టీలు జేఎంఎం చేరింది. అలాగే మనకు లోక్ జనశక్తి పార్టీ పరాస్ వర్గం చేరింది. వాస్తవంగా ఇక్కడ ఇంకో ఛాలెంజ్ కూడా ఉంది. ఎందుకంటే కూటమి 2 పార్టీలు 3 పార్టీలు ఉంటే ఇబ్బంది లేదు. కూటమిలో చాలా భాగస్వామ్య పార్టీలు ఉన్నప్పుడు ఈ సమస్య మరింతగా ముందుకొస్తుంది. అందువల్ల ఇప్పుడు 2 వైపులా కూడా కూటమిలో ఎక్కువ పార్టీలు ఉన్నాయి కనుక సహజంగా ఆ కాంపిటేటివ్ క్లెయిమ్స్ ఉంటాయి. ఒక మీకు మహాగఠబంధన్లోనే కాదు, ఎన్డీఏలో కూడా ఇప్పుడు చిరాగ్ పాస్వాన్ ముఖ్యమంత్రి పదవి కావాలని అడుగుతున్నాడు. జేడీయూ అందుకు సిద్ధంగా లేదు. అసలు నితీష్ కుమార్కు ముఖ్యమంత్రి పదవి ఇవ్వడం బీజేపీలోనే వ్యతిరేకత ఉంది. వాళ్ళ ఛాలెంజెస్ వాళ్ళకు ఉన్నాయి. వాళ్ళకేమీ అంత సాఫీగా ఉంది, ఒక్క మహాగఠబంధన్లోనే ప్రాబ్లం ఉందని కాదు. ఇక్కడ కూడా ఇప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ తేజస్వి యాదవ్ మా ముఖ్యమంత్రి అభ్యర్థి అని చెప్పడానికి సిద్ధంగా లేదు. సో ముఖ్యమంత్రి అభ్యర్థిగా తేజస్వి యాదవ్ ఆటోమేటిక్ చాయిస్ అవుతుంది. కానీ ఆ దాన్ని కూడా అంగీకరించడానికి కాంగ్రెస్ సిద్ధంగా లేదు. రాహుల్ గాంధీని ప్రశ్న అడిగితే దాటవేశాడు. సో అందువల్ల ఈ డిఫరెన్సెస్ కోalitionలో సహజం, కానీ అవి శృతి మించినప్పుడు నష్టం జరుగుతుంది కదా.